అరే చాలా కష్టం అనుకునే పిండి వంటల దగ్గర నుంచి క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీస్ వరకు మీ ముందుకు తీసుకొస్తుంది రారండై వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండై వంటలు చేద్దాం. ఆరామ్ గారి నుంచి చందన గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. వెల్కమ్ టు రారండై వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటండి మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఎంతమంది? మీకు పిల్లలు? ఒక బాబు. ఎంత ఏజ్? బాబు 1.5 ఇయర్. అంటే మొన్ననే మదర్ అయ్యారు. ఓకే, న్యూ మదర్హుడ్ ఎలా ఉంది? బాగుందా? ఎంజాయ్ చేస్తున్నారా మదర్హుడ్ ని? ఓకే, మరి ఈరోజు చేయబోతున్న వంటకం ఏంటండి? పెసరపప్పు పూర్ణం బోండాలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపప్పు పేస్ట్, ఓకే, బెల్లం, పెసరపప్పు పేస్ట్, కొబ్బరి, ఉప్పు, బియ్యం పిండి పేస్ట్, ఆయిల్, ఇలాచి పౌడర్. ఓకే, అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మంచిగా తయారు చేసుకొని పెట్టేసుకున్నారు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. నెయ్యి ఫస్ట్ వేసుకోవాలి. ఇది పెసరపప్పు పేస్ట్ అన్నమాట. నేను నానబెట్టి గ్రైండ్ చేశాను. ఇది కొంచెం మనం ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఓకే, ఎన్ని అవర్స్ నానబెట్టుకోవాలి? ఇదా 2 hours 2 hours నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, బాగా వేయించుకోవాలి. ఇది ఓకే, పచ్చి వాసన ఉంటది కదా మేడం, ఇంకో కొంచెం వేయించుకుంటే. ఓకే, మీ బాబు అల్లరి చేస్తూ ఉంటాడా? బాగా అల్లరి చేస్తాడు కొంచెం, కానీ బాగా ఎక్కువ ఏం లేదు, మంచిగా ఉంటాడు. ఓకే, మీ హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా ఓన్ గా షాప్ ఉంది, బిజినెస్ పెట్టుకున్నారు. ఓకే, కొంచెం కొబ్బరి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇది? ఓన్ గానే నేర్చుకున్నాను. మీరు ఓన్ గా చేసుకుంటున్నారా? ఓకే, అంటే మ్యారేజ్ అవ్వక ముందు నుంచే మీకు వంటలు వచ్చా? మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను. ఓకే, మ్యారేజ్ కాకముందే. మా మమ్మీ ఏమో వాళ్ళ డాడీ నుంచి నేర్చుకుంది, నేనేమో వాళ్ళ మమ్మీ నుంచి. మదర్ వాళ్ళ డాడీ నుంచి నేర్చుకున్నారా? వావ్. కొద్దిగా బెల్లం. ఓకే, సో మరి బాబుని చూసుకుంటూ ఇలా వంటలు చేయడం అలవాటైందా? ఫస్ట్ టైం ఇది. బాబు అంటే బాబుని ఇంట్లో చూసుకుంటారు. ఓకే, అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఓకే, మీ అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటారు అంటే ఉమ్మడి కుటుంబం. వావ్, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో ఉండడం చాలా గ్రేట్ కదా. హ్యాపీగా మీరు మీ పనిలో ఉన్నా సరే బాబుని ఆడించుతూ ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో ఉంటారు. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఒక 5. స్మెల్ బాగా వస్తుందండి. కొబ్బరి కూరు, బెల్లం, నెయ్యి. పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇష్టంతో తింటారు. నార్మల్ బయట దొరికే స్వీట్స్ కాకుండా ఇంట్లో హ్యాపీగా చేసుకొని పెట్టుకోవచ్చు. నేను మా బాబాకి ఇంట్లోనే చేసి పెడతాను, ఎక్కువ బయట చేయను. ఇలాచి పొడి. ఓకే, తీసుకునే ముందు ఇలాచి పొడి వేసుకోవాలి, లాస్ట్ లో వేసుకోవాలి. ఓకే, ఫ్లేవర్ కోసం. సో పండగలకి అలాంటప్పుడు మంచిగా దేవుడికి నైవేద్యం లాగా అలా చేస్తారు కదా. కొంతమంది బోండాలు చేస్తారు కదా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి బోండాలు నచ్చవు, అవి ఓకే పోలేలు అవి చేసుకుంటాం. ఓకే, కొంతమందికి నచ్చవు, ఇట్లా చేసుకొని తినొచ్చు. నచ్చదు కాబట్టి ఇలా చేసుకొని డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. పిల్లలకు పెడితే కూడా తింటారు వాళ్ళు. నెక్స్ట్ ఇవి మిక్సీ చేస్తాం. ఓకే, నానబెట్టుకొని మిక్సీ చేసుకొని పెట్టుకో. ఓకే, ఒక 3-4 hours నానబెట్టుకొని మిక్సీ చేసుకో. ఈ బియ్యం పిండి కూడా అంతే.
బాగా మిక్స్ చేసుకోవాలి ఇది. ఓకే, వాటర్ వాటర్ బాటిల్. సో మనకు కావాల్సినంత కన్సిస్టెన్స్ లో water mix కావాల్సినంత ఎక్కువ పోసుకున్నా మళ్ళీ మొత్తం పల్చగా అవుతుంది. చేసుకోవాలి. సో ఇంకేం చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో ఒకరు ఉండేటప్పుడు? ఏం లేదు, అత్తమ్మ మామయ్య వాళ్ళని మా చూసుకుంటూ. మా చెల్లెలు అంటే మరిది వాళ్ళ వైఫ్ ఓకే, ఇద్దరం. ఇలా కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరం ఉంటాం కదా, చేస్తాం. అరేంజ్డ్ మ్యారేజేనా మీది? అదే అరేంజ్. మీ బాబు పేరేంటి? త్రిలోక్. బాగుంది, మంచి పేరు పెట్టారు. వాళ్ళ నాన్న పెట్టుకున్నాడు. ఓకే, వాళ్ళ డాడీ పెట్టారా? అంటే మీరు పెట్టేదైతే ఏం పేరు పెడదాం అనుకున్నారు? వాళ్ళ నాన్న పెట్టుకున్నారని అండర్లైన్ చేసి చెప్పారు. ఆలోచన చేయలేదు, అంటే ఇంకా వాళ్ళ నాన్న ఇష్టంతో పెట్టుకున్నాడు. ఓకే, మా ఇంటి దేవుడు శివుడు, ఓకే, అందుకు ఆయన అందులో కలిపి పెట్టుకున్నాడు. ఓకే. వావ్. ఇది గట్టిగా ఉంటే మనకి బోండాలు అనేది గట్టిగా వస్తాయి. ఓకే, పిండి ఎంతో బాగా తడిపితే సాఫ్ట్ గా ఉండాలి పిండి. ఈ కన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఓకే, ఈ పక్కన పెట్టేసుకొని ఇది బాస్ లాగా చేసుకో. ఓకే, బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకో. ఓకే. ఇవి ఉండలుగా వేసుకొని ఇలా డిప్ చేసుకొని డీప్ ఫ్రై ఓకే. చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఎందుకు సాల్ట్? సాల్ట్ అంటే టేస్ట్ ఎక్కువ తీయగా కూడా ఉండదు. ఓకే, కొందరు సో మరీ స్వీట్ ఎక్కువ ఉండకుండా ఎక్కువ స్వీట్ లేకుండా బ్యాలెన్స్ చేయడానికి. ఇలా డిప్ చేసుకోండి. ఓకే, ఇలా డిప్ చేసుకొని ఓకే. వేసుకోవాలి. అంత మంచిగా వేస్తున్నారు. ఎప్పుడైనా కాల్చుకున్నారా వేసేటప్పుడు అలా ఆయిల్లో? చిన్నప్పుడు చేసేటప్పుడు అలా కాల్చుకుంటేనే ఇలా వస్తుంది కదా. సైకిల్ తొక్కేటప్పుడు పడితేనే సైకిల్ వస్తుంది, వంట చేసేటప్పుడు కాల్చుకుంటేనే వంట వస్తుంది. షేప్స్ చేశారండి మీ పిల్లాడి కోసం అన్నట్టు.
పెసరపప్పు బూండలు ఎలా ఉన్నాయి టేస్ట్ చెప్తారు. థ్యాంక్ యూ. పెసరపప్పు బోండాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పెసరపప్పు బోండాలు కావలసిన పదార్థాలు: పెసరపప్పు పిండి, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, ఉప్పు, దోసపిండి, బియ్యం పిండి బ్యాటర్, నెయ్యి. పెసరపప్పు బోండాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో పెసరపప్పు పిండి, కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా దగ్గర పడేంత వరకు మగ్గించి డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మినపప్పు పిండి, బియ్యం పిండి బ్యాటర్ వేసి రెండు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు పిండి మిశ్రమం బ్యాటర్ లో డిప్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు బోండాలు రెడీ. పెసరపప్పు బోండాలు టేస్ట్ చేసేద్దామా? నాకైతే మంచి ఒథెంటిక్ రెసిపీలా అనిపించింది. ఆ యాలకులు తినగానే ఆ ఫ్లేవర్ తెలిసింది. అండ్ పండగలకి అలాంటప్పుడు దేవుడికి నైవేద్యంలో చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి, మంచి రెసిపీ చూపించారు. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏంటి? ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ ఈజీగా అయిపోయేది. ఓకే. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. యాపిల్, ఓకే, దానిమ్మ గింజలు, కస్టర్డ్ పౌడర్, షుగర్, కాజు, బాదం, బనానా, గ్రేప్, ఇలాచి పౌడర్, పాలు. ఓకే, సో అన్నీ మంచి హెల్దీ అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని. ఓకే, ఇది మీ బాబు కోసమేనా? అందరం తింటాం. అందరూ తింటారు. హాఫ్ లీటర్ పాలు. ఓకే, హాఫ్ లీటర్ పాలా? ఓకే, ఇది కొంచెం మరగపెట్టుకోవాలి. ఓకే, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఓకే, సో కొంచెం పాలలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో పాలు మరిగిన తర్వాత అందులో మిక్స్. ఓకే, సో మీ హాబీస్ ఏంటి? ఇంట్లో ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తాను, ఇంకా బాబుని చూసుకోవడం. దాంతోనే సరిపోతుంది మీకు. ఓకే, కొత్తగా మూవీస్ ఏమైనా చూసారా? ఏ మూవీస్ చూసారు కొత్తగా? పుష్ప నచ్చిందా? మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓకే, మరి ప్రభాస్ సినిమా రావడానికి లేట్ అవుతుంది కదా? కానీ వచ్చినప్పుడు చూస్తారు. వచ్చిన వెంటనే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతారా? అంటే ఫస్ట్ షో ఏం రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ తీసుకెళ్ళాడు, తర్వాత తీసుకెళ్తాడు. పాటలు అవి వింటాం. పాడతారా పాటలు ఏమైనా? మీ బాబు కోసం ఎప్పుడైనా చిన్నప్పుడు జోల పాటలు పాడారా? జోల పాటలు పాడలేదా బాబుకి? ఓకే, మా అత్తమ్మ ఉందిగా, మా అత్తమ్మ చూస్తుంది. మీ అత్తమ్మ గారు పాడుకుంటారా పాటలు? వంటలు మీ అత్తమ్మ గారే, పాటలు మీ అత్తమ్మ గారే అంటే ఎక్కువ పిండి వంటలు అయితే అత్తమ్మ చేస్తుంది. ఓకే, ఇంకా మిగతా రెగ్యులర్ వంటలు మేమే వేసుకుంటాం. ఓకే, మరుగుతున్నాయి కదా మేడం, ఈ కష్టపడి మళ్ళీ కలుపుకొని కొద్దిగా ఇందులో. ఓకే, ఇది చిక్క పడుతుంది. ఓకే, అది దగ్గరికి అవుతుంది. అలా కలుపుకుంటూ ఉండాలా? కలుపుకుంటూ ఉండాలి. సో చిక్కబడిపోయినట్టున్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? షుగర్ వేసుకో. ఓకే, సో మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకో. కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కరిగేంత వరకు కొంచెం షుగర్ కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి.
ఇలాచి పొడి. ఓకే. ఆఫ్ చేసుకుని ఇది చల్లారి. సో ఇది చల్లారి పెట్టుకోవాలా మనం? ఓకే. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ అది చల్లారిన తర్వాత అందులో ఫ్రూట్స్ అన్ని వేయాలి. ఓకే. ఇందులో ఫ్రూట్స్ అన్ని వేయాలి. ఓకే. యాపిల్, దానిమ్మ గింజలు, ఓకే. గ్రేప్స్, బనానా, బాదం, కాజు. ఓకే. ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి. జనరల్గా పిల్లలు ఫ్రూట్స్ తినమంటే మారం చేస్తూ ఉంటారు కదా, హ్యాపీగా ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. కూల్ అంతే అయిపోయింది. ఓకే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఫ్రూట్ సలాడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి. థ్యాంక్ యూ. ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫ్రూట్ సలాడ్ కావలసిన పదార్థాలు: యాపిల్ ముక్కలు, ద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, పాలు, యాలకుల పొడి, కస్టర్డ్. ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసుకోవాలి. తర్వాత అందులో కస్టర్డ్ మిశ్రమం, పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడేదాకా బాగా కలుపుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష, అరటిపండు ముక్కలు, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ సలాడ్ రెడీ. ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చేసేద్దామా? హ్యాపీగా ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. పిల్లలు కూడా తింటారు. చాలా బాగుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. ఇదైతే చాలా క్విక్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఈ రెండు మంచి రెసిపీస్ని చూపించినందుకు గాను. మీకు మా నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందా? సరే, అంటే మీ అత్తయ్య గారికి వీళ్ళందరిని అడిగానని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి. నెక్స్ట్ మీ ఆడపడుచు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి, ఇక్కడ పార్టిసిపేట్ చేయమని. ఓకేనా? బాయ్. చూసారు కదండి, చందన గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ ని. మీరు కూడా ఈ రెండు రెసిపీస్ ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.